రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను నా ప్రోటోకాల్ వాడిన చిన్ని చెట్టులో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే ఇవి 7 ఇయర్స్ అంటే 7 ఏళ్ళ చెట్లండి. ఇవి రంగపూర్ అంటు మొక్కలు మీరు గమనించవచ్చు, మీరు గుర్తు చూడొచ్చు. మనకు గుర్తుకు దగ్గరగా 15 నుంచి 20 కాయలు ఉన్నాయి. మనకు 4 నుంచి 5 కాయలే మనకి కేజీ వరకు తూగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాయలు మనం చూడండి, నేను నా ప్రోటోకాల్ వాడిన తోటలో ఉన్నాము. మనం అలా కొమ్మలు వంగిపోకుండా సపోర్ట్గా కట్లు కూడా పెట్టుకోవాలి, మీరు గమనించవచ్చు. చూడండి, ఈరోజు నేను నా ప్రోటోకాల్ వాడిన చీనీ చెట్టులో ఉన్నాం కాబట్టి ఫస్ట్ నుంచి మనమేనండి ఈ తోటకి. ఈవెన్ మనకు అక్టోబర్ నుండి సెప్టెంబర్లో మనకు పూతకు వదిలాము. మొదటి తడి ఎప్పుడైనా సరే కాపు పెట్టిన తర్వాత మనకు మొదటి తడి లైట్గా ఇవ్వాలి. రెండో తడి మనకు కంప్లీట్గా ఇచ్చినట్లయితే మనకి ఇగురులో పూతలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. కావున మీరు గమనించవచ్చు. కాయలు మీరు గమనించండి, కాయలు పాలిష్ కానీ కాయ క్వాలిటీ కానీ ఎలా ఉందో మీరు గమనించండి. మనం చిన్న పిండి ఉండే టైంలో మనము పొటాషియం సైనేట్ అంటే మహాలా లేకుంటే ఎంఎస్కే అని దొరుకుతుందండి. పొటాషియం మనకు 23% ఉంటుంది, మెగ్నీషియం మ్యాక్స్ 11% ఉంటుంది. లీటర్కి 5 గ్రాముల చొప్పున మనం చిన్న కాయ పిండి ఉండే టైంలో మనం స్ప్రే చేసుకోవాలి. అలాగే అలా స్ప్రే చేసుకోవడం వల్ల కాయ అంతా ఒకటే లెవెల్కి మనకు కటింగ్ పడుతుంది. కాయ క్వాలిటీ అలాగే కాయ షైనింగ్ పాలిష్ ఉంటుందండి, మీరు గమనించవచ్చు. ఈ చీనీ తోటలో ఇదంతా మన ప్రోటోకాల్ వాడినదండి. తోట మనకు 700 చెట్లు ఉన్నాయండి. 7 ఇయర్స్ చెట్లు. మనకు దగ్గరగా మనకు 55 నుంచి 60 టన్నులు కాయలు ఉన్నాయండి, మీరు గమనించవచ్చు. కాయ పాలిషింగ్ కానీ అలాగే ఎక్కడా కూడా కాయ గార కానీ అలాగే కాయ గునుపుగా గొరక లేకుండా ఉంది, చూడండి మీరు గమనించవచ్చు. ఎప్పుడైనా సరే చీనీ రైతులు మనకు ఎప్పుడైనా సరే కాయలు చూడండి, కాయ క్వాలిటీ కూడా ఇప్పుడు మనం ఒక 1 మంత్లో లేదా 20 డేస్లో మనకు కాయ కటింగ్ పడుతుందండి. కావున మనము 45 డేస్ ముందే మనం ఎంఎస్కే ఫర్టిలైజర్ పొటాషియం 23%, మెగ్నీషియం 11% మ్యాక్స్, మెగ్నీషియం మ్యాక్స్ అది మన డ్రిప్కి ఎకరాకు 3 కేజీల చొప్పున మన డ్రిప్లో వదులుకోవాలి. వదులుకుంటే మన కాయ క్వాలిటీ కానీ కాయ షైనింగ్ కానీ చూడండి, కాయ కూడా అన్నీ ఒకటే లెవెల్లో ఉన్నాయి. ఇలా అన్నీ ఒకటే లెవెల్ ఉంటే మన కటింగ్లో కూడా మనకి ఇబ్బందిగా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో 36,000 నుంచి 40,000 వరకు మార్కెట్ నడుస్తుంది. ఇంకా మనకు మార్చి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మనకు కటింగ్ పడుతుంది. అలాగే మనము కటింగ్ టైం దూరంగా పెంచుకోవాలనుకుంటే మనం పొటాషియం కాంబినేషన్ ఎరువులు ఏంటివి వదలకూడదు. అలా జనరల్ లిక్విడ్ మనకు మల్టీప్లెక్స్ దొరుకుతుందండి. ఎకరాకు 200 లీటర్ చొప్పున మనం వదులుకోవాలి. అలాగే కాల్షియం బోరాన్ కాంబినేషన్తో మనకు న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం, న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ దొరుకుతుందండి. న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం 11%, న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ 10% మన డ్రిప్లోకి వదులుకోవడం వల్ల మన కాయ డ్రాపింగ్ కానీ అలాగే కాయ పండుబారి రాలడం కానీ మీరు చూడండి. ఎక్కడ కానీ కాయకి సన్బర్న్ అనేది లేదు, అక్కడక్కడ గమనించింది. ఇంకోటండి, ఇది ప్రాపర్గా కటింగ్లు చేయించారు. అన్ని ఆకులు మురుగునే ఉన్న కాయలు మీరు గమనించవచ్చు. సన్లైట్ కూడా మనకు నేరుగా పడకుండా ఆకులపై పడుతుంది. దీన్నే మనకు చూడండి, కాయలు కూడా మనకు బాగా ఈ సంవత్సరం మనకు ఈ ఎండపొడ కూడా కాయలు బయట ఉండే కటింగ్ కూడా బాగా గమనించండి. కటింగ్ కూడా బాగా చేయించాడు మన గైడెన్స్తో. ఇంకొకటి, ఇప్పుడు 7-8 స్ప్రేయింగ్లు జరిగినాయండి దీనికి. ముఖ్యంగా చీనీ రైతులు 16 కాయలు ఉన్న టైంలో వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాటర్ మనం హెచ్చు తగ్గులు ఇచ్చినా కూడా మన కాయ క్వాలిటీ తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే మనకు చెట్టు కూడా వడపు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ఆ టైంలో నీళ్ళు మనకు 40 నుంచి 80 లీటర్ల వరకు మనం వాటర్ ఇవ్వాలండి, చీనీ రైతులు గమనించాలి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా చీనీలో మీరు కామెంట్లు తెలియజేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి అందరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇలా వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమంది చిన్న రైతులకు వీడియో చేరే ఛాన్స్ ఉంటుంది. కావున దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చాలామంది రైతులు అడుగుతున్నారు, చూడండి మన కాయ మంగు కూడా లేదండి. మనం అడ్వాన్స్గానే రోకో కాంబినేషన్ కానీ లేకుంటే బావిస్టన్ పొడి కానీ మనం అడ్వాన్స్గా స్ప్రే చేసుకున్నాం, మీరు గమనించవచ్చు. ఎక్కడే కానీ మంగు కాయలు అనేది కనిపించట్లేదు. అలాగే అక్కడక్కడ లైట్గా ఉందనుకోండి మంగు, బట్ ఏంటి కాయ తక్కువగా మంగు ఉంది. అలాగే కాయ కూడా ఉంది, కాయ కూడా మంచిగా క్వాలిటీగా ఉంది. అలాగే ఏ రైతైనా చీనీ రైతులు సరైన యాజమాన్యం. ఇంకోటండి, దీనికి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు. మనకు
ప్రాపర్గా మంచి స్ప్రేయింగ్లు పడినాయి. అలాగే కాయ క్వాలిటీ కూడా అలానే ఉంది. అలాగే మనకు నీటి యాజమాన్య పద్ధతి కూడా బాగా పాటించాడు రైతు. ఇదంతా మన ప్రోడక్ట్ కాయలు కూడా బాగా మంచి గుత్తులుగా ఉన్నాయండి. అలాగే లో కాపు ఎక్కువగా ఉంది, ఆకులు లోపల ఉండే కాపు ఎక్కువగా ఉంది. మీరు గమనించండి రైతులు. నేను మన ప్రతి చీనీ రైతు పెట్టుబడి అనేది చాలా తక్కువగానే చూసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ రేట్లు కూడా మనకు ఆశాజనకంగా లేవు. దయచేసి రైతులు ఎక్కువగా వ్యాధి రాకుండానే అడ్వాన్స్గానే స్ప్రే చేసుకుంటే మనం కొన్ని స్ప్రేయింగ్ మందులు కూడా మనం తగ్గించవలసిన వెళ్తాం. మంగుకైతే అడ్వాన్స్గా మనము అక్టోబర్ నవంబర్ నుంచే మనం అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే మంగుని కంట్రోల్. మీరు గమనించండి కాయల్లో ఎక్కడే కానీ మంగు కానీ కాయ క్వాలిటీ కానీ కాయ ఫినిషింగ్ కానీ ఎలా ఉందో గమనించండి. ఎక్కువ అంటే మనం చిన్న నిమ్మకాయ సైజు ఉన్నప్పుడే పొటాషియం సైనేటు లేకుంటే ఎంఎస్కే లేదా మనకు పబ్బును సొన్నలు మార్కెట్లో దొరుకుతుంది 5 గ్రాములు నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే మనకు పిండి అనేది బాగా క్వాలిటీగా రావడానికి కాయ షైనింగ్ రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకా 15 డేస్లో 15 రోజుల్లో మనం కోస్తామన్నాగా 03737 కానీ 33737 కానీ 0050 కానీ దాని కాంబినేషన్తో ఫటిసాల్ మనం 2.5 కేజీ నుంచి 3 కేజీల చొప్పున మనం డ్రిప్లో వదులుకుంటే కాయ అనేది ఒకటే లెవెల్లో కటింగ్ ఉంటుంది. అలాగే కాయ క్వాలిటీగా ఇంకా మీరు గమనించవచ్చు. 15 డేస్ కటింగ్ బిఫోర్ మనం వదులుకుంటే చాలా మంచిది. చూడండి ఎక్కడ చూసినా గుత్తులు ఉన్న కాయలు మీరు గమనించవచ్చు. బట్ ఏంటంటే ఈ స్ప్రేయింగ్లు అనేది మనకు ఈ చెక్కులు అంటే వాడు పెట్టిన తర్వాత మన చెక్కులు వస్తాయి కదండి నీటి వదిలిన తర్వాత, ఆ టైంలో ప్రాపర్గా మంచి స్ప్రేయింగ్లు పడాలి. అలాగే మనం పూత ఎగ్గే టైంలో మనం బోరాన్ కాంబినేషన్తో డ్రిప్కి వదులుకుంటే బోరాన్ కాల్షియం మన న్యూట్రియలైజ్ బోరాన్ మనం వదులుకుంటే మనకు పిందె డ్రాపింగ్ ఉండదు. అలాగే కాయ క్వాలిటీగా ఉంటుందండి. 700 చెట్లు ఉన్నాయి దగ్గర మనకు 60 టన్నుల సరుకు ఉంది మీరు గమనించవచ్చు. అలాగే మీకు కాయ షైనింగ్ ఎలా తెచ్చుకోవాలని మీ కామెంట్లు తెలియజేయండి. మీకు డౌట్లు ఉన్న వాళ్ళు చీనీ రైతులు నేను మీకు చెప్తాను. అలాగే కాయలు కూడా చూడండి మనకు గుర్తులుగా పట్టుకొని ఉన్నాయి. కావున రైతులు అనేది కాయ క్వాలిటీగా పెట్టుకుంటే మనకు మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుంది. అలాగే మనకు ఈ చీనీకాయల్లో మనం ముఖ్యంగా సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన కాయ సైజు 200 నుంచి 350 గ్రాముల వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ టైంలో మన కాయ పగిలే ఛాన్స్ ఉంది. అందుకే మనము బోరాన్ 10% లిక్విడ్ న్యూట్రియలైజ్ బోరాన్ మనం డ్రిప్లోకి వదులుకుంటే మనం పూర్తిగా కాయ పగలడాన్ని కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఎండ ఉడప అనేది చాలా భయంకరమైన వ్యాధిగా తయారైంది. దానికి కూడా అంతే అండి. మనం ప్రాపర్గా మనం ఫస్ట్ నుంచి కటింగ్లో ఆకులు ప్రాపర్గా కట్ చేసుకుంటే ఆకుల లోపల కాయలు పడిపోతే మనకు సన్ బర్న్ అనేది కూడా మనకు తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చూడండి కాయలు కూడా మనకు ఆకుల మరుగులో ఉన్నాయి. కావున ఇలా కాయలు వంగిపోయేటప్పుడు మనం కంపల్సరీగా కట్లు అనేది మనం యాసగా పెట్టాలి. అలాగే కాయ మనం కట్టి కూడా సపోర్ట్ పెట్టాలి కొమ్మకు, లేకుంటే కొమ్మ ఇరిగే ఛాన్స్ ఉందండి. దయచేసి చీనీ రైతులు గమనించగలరు. అలాగే మీరు ఈ చీనీ చెట్లను గమనించినట్లయితే చూడండి మన కాయలు కూడా మంచి షైనింగ్ కానీ మంచి క్వాలిటీ కానీ మంచి ఫినిషింగ్ కూడా ఉన్నాయి. మీ తోటి రైతులు ఎవరైనా చీనీ రైతులకి ఏదైనా సందేహాలు ఉన్నా మీరు నా కామెంట్లో తెలియజేయండి. మీకు ఎటువంటి ఉన్నా డౌట్లు ఉన్నా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీ తోట విజిట్ చేయించుకున్న వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చీనీలు అనేది మనం ప్రాపర్గా గైడెన్స్కి వెళ్ళినట్లయితే మనకు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. కానీ తక్కువ పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి చీనీ రైతులు. ఎందుకంటే మనం వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయొద్దు. ఎప్పుడైనా సరే మనం వచ్చి వ్యాధి బాధపడకంటే రాకుండానే అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే మనం అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. చీనీలో ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. ఎప్పుడైనా సరే మనం ఈ బ్యాక్టీరియా ఫార్మేషన్ కానీ తర్వాత సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ ప్యాసిలోమైసిస్ లీసెన్స్ కానీ సూడోమోనాస్ కానీ తర్వాత అజిటోబాక్టీరియా కానీ నైజోస్పైరిలం కానీ కొన్ని బ్యాక్టీరియల్ సమూహంతో మనం ఇలా వదులుకోవాలి. ఇలా వదులుకోవడం వల్ల మన కాయలు కూడా మంచి క్వాలిటీ కూడా చూడండి. ఇప్పుడు గుర్తు అనేది మనకి కొమ్మల్లో పుట్టింది చూడండి. దీనికి మనకి టోటల్ నీరు ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకి ఎండపొడ అనేది కూడా కనిపించదు. అలాగే సింగిల్ న్యూట్రియన్స్ కూడా మన సైజుల మంది దొరికేటప్పుడు సింగిల్ న్యూట్రియన్స్ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఫెర్రస్ సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ కానీ మానిబ్డినం కానీ అలాగే కాల్షియం బోరాను ఇలా సింగిల్ న్యూట్రియన్స్ కూడా మనం డ్రిప్ వదులుకున్నట్లయితే కాయ మనకు ప్రాపర్గా క్వాలిటీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గమనించగలరు. ఈ సన్బర్న్ అనేది మనకు ఎప్పుడైనా సరే మన కటింగ్లో ప్రాపర్గా చేపించినప్పుడు చిక్కు కొమ్మలు తీపిచ్చేసి మనకు
ఎప్పుడైనా సరే మనకు సన్లైట్ కానీ గాలి కానీ బాగా దూరే దానిలో, అలాగే మనకు చెట్లు ఆకులు మనకు కప్పబడిన కాయలకు మనకు సన్బర్న్ రావడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మీరు గమనించగలరు. ఇప్పుడు నేను చూపించిన చోట్ల ఎక్కడా కానీ మనకు సన్బర్న్ అనేది లేదు. అలాగే మీరు గమనించగలరు కాయ క్వాలిటీ కానీ కాయ ఫినిషింగ్ కానీ ఎలా ఉందో చూడండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయగలరు. ఎప్పుడైనా సరే మనం అడ్వాన్స్గానే మందులు స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈ చలికాలంలో మంగుకు వచ్చే అక్టోబర్ నుంచి నవంబర్ నుంచే మనము స్టార్టింగ్లోనో రోకో కానీ లేకుంటే బావిస్టన్ కానీ మనం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మంగు వచ్చినట్లు దానిలో అలైట్ కానీ లేకుంటే అమిస్టర్ టాప్ కానీ మనం స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మంగు రావడం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ మంగు అనేది మనకు నల్లి ద్వారా వస్తుంది, ఒక ఫంగస్ వల్ల వస్తుందండి. కావున నల్లిని కూడా మనం పూర్తిగానే మనం నగాట బోరాన్ కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకోవాలి. లేకుంటే పెన్ఫ్రాక్సిమేట్ ఎంఎస్కి కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు నల్ల మంగు కూడా రాకుండా మనం నిర్మూలించడానికి ఆస్కారంగా ఉంటుంది దయచేసి. కావున ఇంకోటండి, ఈ పిందె గోలీ సైజు ఉన్నప్పుడు మనకు తొడిముకుళ్ళ వ్యాధి అనేది కూడా వస్తుందండి. మన ఎల్లో కలర్ రాలిపోతున్నది. ఆ టైంలో మనం జాలి కదండి త్రిప్స్కి మనం స్ప్రే చేస్తాం కాబట్టి సూపర్ కార్బెంటర్ కాంబినేషన్తో మనకు టిల్ట్ 1 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు తొడిముకుళ్ళ వ్యాధి కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో అక్కడక్కడ బూడిద మాదిరి కనిపిస్తూ ఉంటుందండి ఆకుల్లో. ఆ బూడిదకి మనకు కాంటాప్లస్ 2 ml per లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మీరు గమనించి కాయలు చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడే కానీ కాయ గొగ్గిరి అనేది లేదు. నునుపు అనేది బాగా ఉంది. కావున మనకు 200 to 250 grams వరకు 300 grams వరకు మనం కాయను పెంచుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మన టన్నేజ్ ఎక్కువ వస్తుంది. అలాగే మన ప్రస్తుతం మార్కెట్లో మన వ్యాపారస్తులు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి డబల్ సూట్ అనేది ఉంటుందండి. కావున డబల్ సూట్ ఉండడం వల్ల మన కాయలు టన్నేజ్ ఎక్కువ వచ్చినట్లయితే మన కాయ సైజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు టన్నేజ్ ఎక్కువ వస్తుంది. అందుకే కాయ సైజ్ అనేది మనం పూర్తిగా తెచ్చుకోవాలి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ తోటి రైతులకు వీడియోని షేర్ చేయండి లేదా కామెంట్ తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలన్నా చీనీల్లో నీటి యాజమాన్యం కానీ, అలాగే న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ కానీ, అలాగే వాటర్ మేనేజ్మెంట్ కానీ, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి టైంలో మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు తోట విజిట్ ఉన్నా కూడా మేము వస్తాము, చూడడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే చీనీని మనం ఎప్పుడైనా సరే తక్కువ పెట్టుబడితో పోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవంతా మనము అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. కొంత నెగ్లిజెన్స్ చేసినా కూడా రైతులకు చాలా నష్టం వాటిల్లో ప్రమాదం ఉందండి. ప్రస్తుతం మనకు ఎండపొడ అనేది ఎక్కువగా ఉంది. మీరు ఫస్ట్ అంటే కటింగ్ షేవ్ ఇచ్చేటప్పుడే మొక్కకు ఆ టైంలో జాగ్రత్త పడితే మనకు ఎండపొడ రాకపోకుండా కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు గమనించండి, ఇప్పుడు నేను చూపించిన తోటలో చూడండి, కాయ క్వాలిటీ కానీ కాయ ఫినిషింగ్ కానీ కాయ సైజు కానీ అన్నీ ఒకటే లెవెల్లోనే ఉన్నాయి. ఈ టైంలో మనకు వాటర్ మేనేజ్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాటర్ ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు అన్న సందేహాలు ఉంటాయి. ప్రస్తుతం మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కావున 40 నుంచి 80 లీటర్లు మన నీటిని మనం ఇవ్వాలి. అలాగే చెట్టు వయసు పెరిగే కొద్దీ మనము 10 లీటర్లు నీటిని పెంచుకుంటూ పోవాలి. నీరు ఎంత బాగా ఇస్తే కాయ మనకి అంత బాగా ఉంటుంది. అలాగే కాయ క్వాలిటీ కూడా అంతనే ఉంటుంది, మీరు గమనించవచ్చు. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు తెలియజేయండి చీనీ గురించి. ఇప్పుడు నేను ఈ కాయలు మనం ఎలా సైజ్ తెచ్చుకోవాలి ఫైనల్ అనే స్టేజ్లో నేను చెప్పాను. కావున మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ చీనీ రైతులకి, మీ తోటి రైతులు ఎవరైనా ఉన్నా కూడా మీరు కామెంట్లో అలాగే షేర్ చేయండి. అలాగే వారికి కామెంట్లో మన వీడియోని పెట్టినట్లయితే వాళ్ళు కూడా చూడడానికి ఆస్కారంగా ఉంటుంది. మన తోటి రైతులకు వీడియోని షేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్రస్తుతం కాయ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే మీ తోటి రైతులకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీరు మీ తోట విజిట్ ఉన్నా లేకుంటే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు విజిట్ కోసమైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనం తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు రావడానికి ఎలా పెంచుకోవాలనేది విషయాలపై నేను చెప్తూ ఉంటానండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.